జీవితంలో గర్భఫలము కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను. పరిచర్య ప్రారంభించాము. మరి పరిచర్య కంటే ముందు అనాథ పిల్లల పరిచర్య, చిల్డ్రన్ మినిస్ట్రీని మేము నడిపిస్తున్నాను. అనంతరం అది అవుతున్న క్రమంలోనే, జరుగుతున్న క్రమంలోనే మరి సువార్త పరిచర్యని దేవుడు మాకు ఇచ్చారు. ఆ సమయంలో మరి మాకు తోడుగా ఎవరు లేరండి. ఎవరు తోడు లేకపోయినా మేము విశ్వసించింది ఒకటే, ఏంటి అంటే మాకు అద్భుతమైన దేవుడు తోడుగా ఉన్నాడండి. ఆ సమయంలో మరి బాబు అంటే పిల్లల కొరకు మేము ఎదురు చూస్తున్న సమయంలో మొదటి బాబును దేవుడు మాకు ఇచ్చారు. అయితే మొదటి బాబు పుట్టిన తర్వాత కంప్లీట్గా వాల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. డాక్టర్స్ చెప్పారు, టెస్ట్ చేసి చెప్పారు. యాక్చువల్గా భయంకరమైన కడుపులో నొప్పి. ఎంత భయంకరమైన కడుపులో నొప్పి అంటే ఆ నొప్పి కొరకు హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో కొన్ని 7 years 8 years అయిపోతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, ఎందుకు ఇంత భయంకరమైన మరి కడుపులో నొప్పి వస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు, ఏంటి అంటే మీ కడుపులో 2 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. 2 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆ ఫైబ్రాయిడ్స్ మరి మేమేమి చేయలేమండి. ఆ ఫైబ్రాయిడ్స్తో పాటు టెస్ట్ చేసి చెప్పారు 2 ట్యూబ్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ వాల్స్ ఉన్నాయో క్లోజ్ చేయబడ్డాయి, ఇంకా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు అని డాక్టర్స్ చెప్పారు. ఆ సమయంలో వారు ఇంకొక సజెషన్ కూడా ఇచ్చారు, ఇది మా వల్ల అయితే కాదు, కానీ లాప్రోస్కోపిక్ వల్ల అయితే మేబీ ఏదైనా ఛాన్స్ ఉంటే మేము చేయొచ్చు, కానీ 100% చెప్తున్నాము ఆ ఛాన్స్ కూడా లేదు అన్నట్టు వారు చెప్పారండి. ఆ సమయంలో మేము ఎంతగానో దుఃఖపడుతున్నాం, దేవా ఏంటి ఇలాంటి పరిస్థితి. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. డాక్టర్స్ అలా చెప్పినప్పుడు మరి మాతో పాటు ఒక డాక్టర్ ఉన్నారు, మరి ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, చిరంజీవి బ్రదర్ ఇక్కడే ఉన్నారా? చిరంజీవి బ్రదర్ ఒకసారి ఇక్కడికి రండి. ఈ సమయంలో డాక్టర్స్ చెప్పేది అంటే చాలామంది అంటూ ఉంటారు, అవునా, జరుగుతుందా, అవ్వదా, ఇలాంటి అన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి దేవుని సన్నిధానానికి వచ్చి కదండి. ఈ సమయంలో ఈ సాక్ష్యం నిజంగా మిమ్మల్ని ఖచ్చితంగా బలపరిచింది. ఇప్పటికే చాలామంది చెల్లెల కన్నీళ్లు తుడవబడుతూ ఉన్నాయి. మాతో పాటు ఈ బ్రదర్ కూడా హాస్పిటల్కి వచ్చారనమాట. హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారు బ్రదర్? మా ఆత్మీయతని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఖమ్మంలో బిలీఫ్ హాస్పిటల్ అని ఉంటుందండి. అది చాలా ఫేమస్ హాస్పిటల్. మరి సంతాన సాఫల్య కేంద్రంలో ఖమ్మంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి హాస్పిటల్ అనమాట బిలీఫ్ హాస్పిటల్ అని. మేడం గారికి ఫోన్ చేసినప్పుడు మేడం గారు తీసుకురానా అని చెప్పినప్పుడు తీసుకువెళ్ళడం జరిగింది. మరి మేడం గారు దగ్గరుండి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత మరి చిరంజీవి, మరి మీ సిస్టర్ గారికి 2 ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ కంప్లీట్గా వాల్స్ మూసుకుపోయినాయి. చిరంజీవి ప్రెగ్నెన్సీ కావడం అనేది చాలా అసాధ్యమని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సిస్టర్ గారు చాలా బాధతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి అన్నారు, నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? వైద్యులకు పరమ వైద్యుడు మన యేసయ్య ఉండగా నువ్వు బాధపడకు నాన్న, ఈ టెస్ట్లో ఇచ్చే కప్పలు వద్దు కానీ ఇంటికి వెళ్ళిపోదాంపా అని చెప్పేసి అని మీ అందరం ఇంటికి రావడం జరిగిందండి. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు మరి మా ఆత్మీయ తల్లి జీవితంలో గొప్ప కార్యం చేశారు. దానికి నేనే ప్రధాన సాక్షినండి. నేను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాను. నా యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకు ఈ మాటలు ఈ రోజున మరి మీతో పంచుకుంటున్నానంటే, ఎంతోమంది చెల్లెళ్ళు కన్నీళ్ళు తుడవబడడానికి, ఆమేన్, చాలామంది కన్నీళ్ళతో, వేదనతో, బాధలతో ఉన్నారండి. అది అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ బాధ ఎంతదో. తల్లిదండ్రులకు పిల్లలుంటే అర్థం కాదు, పిల్లలు లేని తల్లిదండ్రులకు అర్థమవుతుంది ఎంత బాధ ఉంటుందో కదా. ఆ సమయంలో బాధపడుతున్న సమయంలో సేవకులు ఒకటే చెప్పారు, ఏంటో తెలుసా? ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కాదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటండి? త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన వెంటనే సేవకులు ఒక్క మాట చెప్పారండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మా జీవితంలో దేవుడు
అనేకమైన విషయాల్లో వాగ్దానం చేసి ఉన్నారండి. అనేకమైన విషయాల్లో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెడుతూ వస్తూ ఉన్నారు. అయితే సేవకులు జ్ఞాపకం చేశారు, వివాహం జరిగిన తర్వాత ఒక 10 రోజులకే దేవుడు మరి పిల్లల కొరకు మాట్లాడుతూ వస్తూ ఉన్నారండి. ఆ సమయంలో దేవుడు మాట్లాడారు, నీకు 2 కూడా మగ బిడ్డలు, ఆ బిడ్డలు ప్రపంచాన్ని తలకిందులు చేస్తారని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో సేవకులు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి మాట్లాడుతూ వస్తున్నారు. మన వల్ల ఏమి జరగదు, డాక్టర్స్ వల్ల ఏమి జరగదు, కానీ జరిగేది ఒక్కరి ద్వారానే, అది దేవుని ద్వారానే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు కదా, ఎవరి ముందు మేము తలదించుకోవద్దయ్యా, ఎవరి ముందు మేము తలదించుకోవద్దు. నువ్వు వాగ్దానం చేసావు, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, నీవే నాకు సహాయము చేయమని. ఈ రోజున ఎంతమంది గర్భఫలాల కొరకు, గర్భఫలము లేదని ఇక్కడ ఉన్నారు. గర్భఫలం ఈ రోజున బ్రదర్, సిస్టర్, ఈ రోజున నేను చెప్తున్నాను, ఈ సాక్ష్యము ద్వారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తారు. ఎంతోమంది మిమ్మల్ని అవమానించారేమో, ఎంతోమంది వెళ్తున్న ఫంక్షన్స్కి తృణీకరించారేమో, 3 బారిన జీవితం అని. కానీ ఈ రోజున నా జీవితంలో జరిగించిన దేవుడు మీ జీవితంలో జరిగించలేరా? మేము ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ సమయంలో దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యము చేశారంటే, వితిన్ 2 monthsలో నా గర్భము తెరవబడిందండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గర్భము తెరవబడిన సమయంలో నేను ఎంతగానో దేవుని స్తుతించాను. దేవా, నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా అని దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. 2 నెలల తర్వాత గర్భం తెరవబడితే 2 నెలల తర్వాత తిరిగి నా గర్భాన్ని నేను కోల్పోయాను. సంతోషంగా దేవుని మహిమపరిచాను. ఆ గర్భాన్ని కోల్పోయిన సమయంలో నా వేదన అంతా ఇంత కాదు. ఎందుకో తెలుసా? సంఘములో తెలిసిన వారికి, అయిన వారికి, అందరికీ చెప్పుకున్న విషయం ఏంటో తెలుసా? చాలామంది ఎదురు చూస్తున్నారు. సంఘంలో కూడా చక్కని శుభవార్త చెప్పినప్పుడు ఎంతోమంది ఆనందించారు. ఆ సమయంలో సేవకులంగా మేము అనుభవించిన బాధ అంతా ఇంత కాదండి. ఆ సమయంలో వచ్చిన గర్భాన్ని కోల్పోయిన తర్వాత ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆ టైంలో చాలా బాధ అనిపించింది. కానీ వాగ్దానాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. నాకు అబౌట్ అయిన టైంలో సేవకులు లైవ్ ప్రోగ్రాంలో ఉన్నారు. ఆ లైవ్ ప్రోగ్రాంలో ఉన్న సేవకుని నేను డిస్టర్బ్ చేయొద్దు, ఈ మాట చెప్తే ప్రోగ్రాం అంతా కూడా ఆగిపోతుందని మరి నేను సేవకులు లైవ్ ప్రోగ్రాం నుంచి వచ్చిన తర్వాత ఇలా అయిందని చెప్పినప్పుడు మేము ఎంతగానో ఇద్దరం కలిసి బాధపడ్డాము. కానీ మోకరించి తిరిగి ప్రార్థన చేశామండి. హల్లెలూయా. నెక్స్ట్ రోజు డాక్టర్స్ అందరూ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్ వెంటనే క్లినిక్కి రమ్మని చెప్పారు. ఆ క్లినిక్కి వెళ్ళిన మరి సమయంలో ఒకటే, దేవా నువ్వు నమ్మదగిన దేవుడవు కదా, ఈ రోజున నా గర్భాన్ని నేను తెరవబడిందన్న సంతోషంలో ఉన్నప్పుడు తిరిగి వెంటనే ఒక 2 నెలల్లోనే మళ్ళీ తిరిగి నా గర్భాన్ని నేను కోల్పోయాను. కానీ నేను ప్రార్థిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, నువ్వు ఘనమైన కార్యము చేయగల సమర్థుడు అని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందినట్టే అంది చివరిగా అందుకున్న సమయంలో కోల్పోయానండి. ఆ వేదన బాధ చాలా ఘోరంగా ఉంటుంది. తిరిగి క్లినిక్ నుంచి, హాస్పిటల్ నుంచి మరి ఈవినింగ్ వచ్చిన తర్వాత సేవకులు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నాన్న, భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. ఎందుకు? లోకంలో ఉన్నవారు ఏడ్చినట్లుగా, లోకంలో ఉన్నవారు బాధపడినట్లుగా, లోకంలో ఉన్నవారు ఉన్నట్లుగా మనం ఉండడానికి వీల్లేదు. మన దేవుడు సజీవుడు, గొప్ప దేవుడు అని చెప్పారండి. ఇదిగో ఆ మాటలు వింటున్నప్పుడు నా బాధలో తెలవని సంతోషము నాలో రేగింది. ఆమేన్. ఆ టైంలో చెప్పారు, మళ్ళీ తిరిగి సాయంకాల సమయంలో లైవ్ ప్రోగ్రామ్ ఉంటే నేను హాస్పిటల్ నుంచి రాగానే వెంటనే నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. కానీ సేవకులు ఏమన్నారో తెలుసా? ఈ రోజున లైవ్ ప్రోగ్రాంలో
నీవే వాక్యము చెప్పేది. ఏంటండి, నువ్వు వాక్యం చెప్పాలి అన్నారు. ఈ టైంలో నేను ఎలా చెప్తాను అంటే, లేదు, అన్నీ ఇచ్చినప్పుడు దేవుని నువ్వు ఎలా స్తుతించావో, ఏమి లేని సమయంలో, కోల్పోయిన సమయంలో కూడా నీవు దేవుని స్తుతించే కుమార్తెగా ఉండాలి. అప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుందని వెంటనే ఆ సమయంలో వచ్చి, ఆ రోజున దేవుడు ఆ లైవ్ ప్రోగ్రాంలో అద్భుతంగా వాడుకున్నారండి. ఆ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కన్నీళ్ళు తుడవబడ్డాయి. ఎంతోమంది మరి చాలా అద్భుతమైన సాక్ష్యాలు మేము విన్నాం ఆ లైవ్ ప్రోగ్రాం ద్వారా. దేవుడు అలా నడిపించారు. ఆ లైవ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్లోనే తిరిగి దేవుడు ఎంతటి అద్భుతమో తెలుసా అండి. తిరిగి మళ్ళీ నా జీవితంలో మళ్ళీ తిరిగి సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంది. ఆ టైంలో నేను దేవా ఏంటయ్యా, ఈ నెల కూడా నా జీవితంలో నేను గర్భాన్ని పొందుకోలేదే, ఈ నెల కూడా నా జీవితంలో ఇలాంటి అనుభవాన్ని చూస్తున్నానని ఆ రోజున కుటుంబ ఆశీర్వాద కూడిక, ఆ టైంలో దేవుణ్ణి మందిరంలో ఒక్కొక్క చైర్ వేసుకుంటూ స్తుతించానండి. ఆ రోజున పనులన్నీ చేస్తూ దేవుణ్ణి ఆ చైర్స్ వేసుకుంటూ స్తుతిస్తూ ప్రతి చైర్కి చెప్తూ ఉన్నాను. ఆ రోజున నాకు పరిస్థితి బాగాలేదు, భయంకరమైన పరిస్థితి, నా గర్భం తెరవబడుతున్నది అని అనుకున్న సమయంలోనే మళ్ళీ నిరుత్సాహం, మళ్ళీ అదే నిరుత్సాహం. కానీ విశ్వాసముతో ఒకటే ప్రార్థన చేస్తూ మందిరంలో ప్రతి చైర్ని అలా వేసుకుంటూ, చైర్స్ వేయడానికి ఉన్నారు కానీ ఆ ఆధిక్యత నాకు కావాలి, అధీన స్థితి నాకు కావాలి, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతము చేస్తారని ఆ నమ్మకము నాకుంది. అయితే ఆ ప్రతి చైర్ వేసుకుంటూ ఒకటే మాట చెప్పాను. ఏంటో తెలుసా? దేవా, నా గర్భాన్ని తెరచినందుకు స్తోత్రం, నా గర్భాన్ని తెరచినందుకు స్తోత్రం. ఎన్ని చైర్స్ అయితే ఉన్నాయో అన్ని చైర్స్ వేస్తూ, దేవా నా గర్భాన్ని నువ్వు తెరిచావయ్యా, నీకు స్తోత్రం, నీకే స్తోత్రం, నా గర్భాన్ని తెరిచావు నీకు స్తోత్రం, నా గర్భాన్ని తెరిచావు నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నానండి. ఇది మనుషులు చూడకపోవచ్చు కానీ ఎవరు చూశారు? దేవుడు చూశారు. హల్లెలూయా. నాకున్న విశ్వాసం, సేవకుడికి నాకున్న విశ్వాసం, ప్రార్థన జీవితం మనుషులు చూడకపోవచ్చు, మనుషులు అనుకోవచ్చు అయిపోయిందిలే వీరి పని ఇంతే అని అనుకోవచ్చు, కానీ దేవుడు ఎంతటి అద్భుతమో తెలుసా? ఆ నెల తర్వాత మరుసటి నెలలో నా జీవితంలో తిరిగి దేవుడు నా గర్భాన్ని తెరిచారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతటి అద్భుతం అంటే, ఈ రోజున చక్కని కుమారుడితో దేవుడు వాగ్దానం చేశారు. ఎవరిని ఇస్తా అని? కుమారుని ఇస్తానని. ఆమేన్. అదే రీతిగా అందమైన కుమారుని దేవుడు నా ఊళ్ళో పెట్టారు. ఇప్పుడు మా బాబుకి 18 మంత్స్ బేబీ. ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు చూడొచ్చు, ఎంతమందికి కనిపిస్తున్నారు? ఈ ప్రొఫైల్ కనిపిస్తుందా? చిన్న బాబు కనిపిస్తున్నాడా? బాబు కనిపిస్తున్నాడా? చూడండి, ఇంత చక్కటి కుమారుని దేవుడు మాకు ఇచ్చారు. ఆమేన్. అందుకే చెప్తున్నా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెల్లి, ప్రియ సహోదరు, ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని పట్టుకోండి. నిందలు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని, భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారని ఈ రోజున ఆగిపోవడానికి వీల్లేదు. ఆయన మేలు చేసే దేవుడై ఉన్నారు మనకి. ఆమేన్. పక్కన వారికి చెప్పండి, మేలు చేసే దేవుడు మన దేవుడు. మనకు హాని చేసే దేవుడు కాదు, కానీ మనకు మేలు చేసే దేవుడు ఆయన. చెప్పండి, పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, బ్రదర్, మనకు ఆయన మేలు చేసే దేవుడు కానీ హాని చేసే దేవుడు కాదు. మనకు మేలు చేసే దేవుడు కానీ ఇవ్వాలి అనవసరమైన మాటలతో షేర్ చేసుకుంటూ ఉంటాం, అనేకమైన వ్యర్థమైన మాటల్ని పంచుకుంటూ ఉంటాం. ఆ మాటల ద్వారా ప్రయోజనమే లేదు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కన ఉన్న వారికి త్వరగా. సిస్టర్స్, మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు, హాని చేసే దేవుడు కాదు. ఈ రోజు నా జీవితంలో అలాంటి అద్భుతమైన కార్యాన్ని చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సమర్థుడు. అది ఎన్ని సంవత్సరాలైనా,
నీకు క్షేమమైనది, యోగ్యమైనది, లాభమైనది, మేలైనది అది మాత్రమే ఆయన చేస్తారు. ఆమేన్. ఆయన కార్యాలు ఎంత గొప్పవిగా ఉంటాయో తెలుసా? నీవు అనుకోవు నా జీవితం ఇలాగుంటుంది అని అనుకో, అంతగా గొప్పగా నేనేనా అని ఆశ్చర్యపోయే విధముగా జీవితాన్ని దేవుడు ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. ఈ సమయంలో నిజంగా దేవుని స్తుతిద్దామా? రెండు చేతులు పైకెత్తి నా జీవితంలో చేసిన దేవుడు, నా జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా ఆయన చేయగల సమర్థుడై ఉన్నారు. ఆమేన్.